యెషయా గ్రంథము 28వ అధ్యాయము. ఇజ్రాయేలు యూదాల గూర్చి ప్రవచనములు. సమరియాకు హెచ్చరిక. ఎఫ్రాయిము త్రాగుబోతుల గర్వపు పుష్పకిరీటము నాశనముకు కాలము వచ్చినది. సారవంతమైన లోయకెదురుగా నిలిచియుండి ఇజ్రాయేలు రాజ్య వైభవమును సూచించడు నగరము పువ్వు వలె వాడిపోవును. తప్పత్రాగి తూలి పడిపోయున్న వారు నాశనమగుదురు. ప్రభువు బలాఢ్యుడైన వీరుని వారి మీదికి పంపెను. అతడు వడగండ్ల వానవలె, సర్వమును ధ్వంసము చేయు తుఫాను వలె, ఉద్ధృతముగా పారు మహాప్రవాహము వలె వచ్చి దేశమును కూలద్రోయును. ఎఫ్రాయిము త్రాగుబోతుల గర్వపు కిరీటమును ఆయన తన కాలితో త్రొక్కివేయును. సారవంతమైన లోయకెదురుగా నిలిచియుండి ఇజ్రాయేలు రాజ్య వైభవమును సూచించున్నది పువ్వు వలె వాడిపోయిన నగరము. ఋతువు రాకముందే పండిన అంజూరపు పండును నరులు కోసుకొని చేతిలోనికి తీసుకొని గబాలున మృంగివేయు చందమున నాశనమగును. ఆ కాలమున సర్వశక్తిమంతుడైన ప్రభువు తన ప్రజలలో మిగిలియున్న వారికి అందమైన కిరీటమగును, సుందరమైన ముకుటమగును. ఆయన న్యాయస్థానమున తీర్పు చెప్పు న్యాయాధిపతులకు ధర్మబుద్ధిని దయచేయును. నగర ద్వారము వద్ద పోరాడుచు శత్రువులను త్రిప్పికొట్టు వీరులకు పరాక్రమమును వసగును. యాజకులు దుష్ట ప్రవక్తల గూర్చి. వారును తప్పత్రాగి మైకముతో తూలుచున్నారు. యాజకులు ప్రవక్తలు ఘాటైన మద్యము సేవించి మతి కోల్పోయిరి. ఘాటైన మద్యము వలన వారు తూలుతున్నారు. వారు తప్పత్రాగి ఉన్నందున దర్శనములు కలిగినప్పుడు తూలుదురు. న్యాయము చెప్పవలసినప్పుడు జారిపడుదురు. వారు కూర్చున్న తావులన్నీ వారి వాంతుల వలన మలినమైనవి. శుభ్రమైన స్థలమొక్కటి లేదు. ఇతడు తానెవరికి బోధ చేయుచున్నాననుకొనుచున్నాడో, ఇతని ఉపదేశములెవరికి కావలెను? ఇప్పుడే చంటిపాలు మానిన చిన్నబిడ్డలక? ఇతడు మనకు ఆజ్ఞ మీద ఆజ్ఞను, సూత్రము మీద సూత్రమును కొంచెమిక్కడ కొంచెమక్కడ బోధించుచున్నాడు అని వారనుకొనుచున్నారు. సరే, ప్రభువు ఈ ప్రజలతో అన్యదేశీయుల భాషలో నత్తినత్తిగా మాటలాడును. ఆయన మీకు విశ్రాంతి నొసగెను. అలసిపోయిన వారు విశ్రాంతి చెందుడు అని చెప్పెను. కాని మీరు ఆయన మాట వినరైతిరి. కావున ప్రభువు మీకిప్పుడు ఆజ్ఞ మీద ఆజ్ఞను, సూత్రము మీద సూత్రమును కొంచెమిక్కడ కొంచెమక్కడ బోధించును. మీరు నడచుచు వెనకకు మొగ్గి వెల్లకిల పడుదురు. మీరు గాయపడి వలలో చిక్కి బందీలగుదురు. దుష్టాధికారులు. యెరూషలేమున ప్రజల నేలే అపహాసకులారా, మీరు ప్రభువు పలుకులు వినుడు. మేము మృత్యువుతో నిబంధన చేసుకొంటిమి, పాతాళ లోకముతో ఒప్పందము చేసుకొంటిమి. నాశనకరమైన మహాప్రవాహము వచ్చినప్పుడు మమ్ము బాధింపజాలదు. మేము అబద్ధమునాశ్రయించితిమి, అసత్యము మరుగుజొచ్చితిమని మీరు ప్రగల్భములు పలుకుచున్నారు. దైవోక్తి. కాని ప్రభువైన యావే ఇట్లనుచున్నాడు, నేను సియోనున ఒక పునాది రాయి వేయుచున్నాను. అది పరీక్షకు నిలిచిన రాయి. ఆ మూలరాయి అమూల్యమైనది, పటిష్టమైనది. విశ్వసించువాడు చలింపడు. ఆ పునాది రాతికి న్యాయము కొలనూలుగా ఉండును, ధర్మము వడంబముగా ఉండును. మరల దుష్టాధికారులను గూర్చి.
వడగండ్ల వాన మీ అబద్ధములనుడి కుటీరమును కూల్చివేయును. ప్రవాహము మీ ఆశ్రయస్థానమును కూలద్రోయును. మీరు మృత్యువుతో చేసుకొనిన నిబంధన వమ్మగును. పాతాళముతో చేసుకొనిన ఒప్పందము వ్యర్థమగును. నాశనకరమైన ప్రవాహం వచ్చినప్పుడు అది మిమ్ము హతము చేసి తీరును. ఆ ప్రవాహము మిమ్ము మాటిమాటికి తాకును. ప్రతి ఉదయము మిమ్ము బాధించును. ఈ విషయమును అర్థము చేసుకొందురేని మీరు భయకంపితులగుదురు. కాళ్ళు చాచుకొనుటకు మంచము కొరచ, కప్పుకొనుటకు కంబళి కొరచ అను సామెత మీ పట్ల నెరవేరి తీరును. ప్రభువు ఫెరాసీము కొండ మీద వలె యుద్ధము చేయును. గిబ్యోను లోయయందు వలె పోరాడును. ఆయన విచిత్రమైన కార్యము చేయును. ఆశ్చర్యకరమైన చేయుదము సల్పును. కావున మీ అపహాసములిక చాలింపుడు. లేదేని మీ బంధములు మరి అధికముగా బిగుసుకొనును. సర్వశక్తిమంతుడైన ప్రభువు నిఖిల దేశమును నాశనము చేయుదునని ప్రకటన చేయగా నేను వింటిని. రైతు సామెత. నా మాటలను జాగ్రత్తగా వినుడు. నా పలుకులను అవధానముతో గ్రహింపుడు. సేద్యగాడు విత్తుటకు నిరంతరము పొలము దున్నుచునే యుండునా? ఎల్లవేళలా మట్టి పెలలు పగలగొట్టుచునే యుండునా? అతడు పొలము చదును చేసిన పిమ్మట నల్ల జీలకర్రగాని తెల్ల జీలకర్రగాని వేయును గదా. యవలు గోధుమలు చాళ్లుగా చల్లి గట్టుల దాపున వేరు పైరు వేయును గదా. ప్రభువే సేద్యగానికి ఉపదేశము చేసి అతడి కాపని నేర్పించును. అతడు నల్ల జీలకర్రను బరువైన పరికరముతో త్రొక్కింపడు. జీలకర్రను బండి చక్రములతో త్రొక్కింపడు. శతపుష్పమును సన్నని కర్రతో నలుగగొట్టుదురు. జీలకర్రను చువ్వలతో బాదుదురు. గోధుమలను మితిమీరి త్రొక్కించి పిండి చేయరు కదా. గింజలు నలిగిపోకుండునట్లుగానే వాని మీద బండి చక్రములు త్రిప్పుదురు. సర్వశక్తిమంతుడైన ప్రభువే ఈ పరిజ్ఞానమును కూడా దయచేయును. ప్రభువు ప్రణాళికలు అద్భుతమైనవి. ఆయన కృత్యములు మహత్తరమైనవి. 29వ అధ్యాయము. యెరూషలేముకు వినాశనము. ఓ అరీయేలు, అరీయేలు, దావీదు సైన్యము దిగిన అరీయేలు పట్టణముకు శ్రమ. సంవత్సరం వెంబడి సంవత్సరము గడవనీయుడి. పండుగలు క్రమముగా జరుగనీయుడి. ప్రభువే దైవపీఠమనబడు అరీయేలు నగరమును ముట్టడించును. ప్రజలెల్లరూ విలపించి దుఃఖింతురు. అప్పుడు నగరము బలితో కూడిన పీఠము వంటిదగును. ప్రభువు ఈ పట్టణము మీద దాడి చేసి దీని చుట్టూ శిబిరము పన్ని ముట్టడి మంచెలు కట్టును. అప్పుడు నీవు అణచబడి నేల నుండి పలుకుచుందువు. నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడునట్లుండును. దయ్యము స్వరము వలె నీ స్వరము నేల నుండి వచ్చును. నీ పలుకులు ధూళి నుండి గుసగుసలు వలె వినబడును. యెరూషలేము మీదికెత్తి వచ్చిన అన్యజాతి ప్రజలు ధూళివలె ఎగిరిపోవుదురు. భయంకరమైన వారి సేనలు ఒట్టువలె లేచిపోవును. దిడీలున ప్రభువు యెరూషలేమును ఆదుకొనును. ఉరుములు, భూకంపములు, భీకరనాదములతో, సుడిగాలితో, తుఫానుతో, జ్వలించు అగ్నితో ప్రభువు ఈ నగరమును రక్షించును. అప్పుడు దేవుని పీఠమనబడు యెరూషలేమును ముట్టడించిన అన్యజాతి సైన్యములెల్లా వారి ఆయుధ సామాగ్రితో పాటు కలవలే కలలో కనిపించిన దృశ్యము వలె కరిగిపోవును.
సియోను కొండను ముట్టడించిన అన్యజాతి సైన్యముల గతి, ఆకలిగొనినవాడు తాను భోజనము చేయుచున్నట్లు కలగాంచి నకనకలాడు కడుపుతో నిద్రమేల్కొనిన చందమగును. దప్పికగొనినవాడు తాను నీరు త్రాగుచున్నట్లు కలగాంచి ఎండిన గొంతుకతో నిద్రమేల్కొనిన చందమగును. జనులారా, మీరు విస్మయముననే మునిగి ఉండుడు, గ్రుడ్డివారుగనే కొనసాగుడు. ద్రాక్షారసమును సేవింపకయే మత్తులు కండు, మద్యమును పుచ్చుకొనకయే తూలిపడుడు. ప్రభువు మిమ్ము నిద్రాపరవశులను గావించెను. కనుక ప్రవక్తలుగా ఉండవలసిన మీరు దర్శనములు చూడకుండునట్లు చేసెను. దీర్ఘదర్శులుగా ఉండవలసిన మీరు దైవ సందేశమును గ్రహింపకుండునట్లు చేసెను. దైవ సందేశమును గ్రహింపకుండుట. దైవ సందేశము మీకు మూసివేయబడిన పుస్తకము వంటిదైనది. మీరు చదువుకొనిన వాని యొద్దకు దానిని కొనిపోయి చదువుమని అడిగినచో అతడు, ఇది మూసివేయబడి ఉన్నది కనుక నేను చదువజాలను అని చెప్పును. చదువు రాని వాని వద్దకు దానిని కొనిపోయి చదువుమని అడిగినచో అతడు నాకు చేత కాదని చెప్పును. దైవోక్తి. ప్రభువిట్లనెను, ఈ ప్రజలు ఒట్టి మాటలతో నా చెంతకు వచ్చుచున్నారు, కేవలము పెదవులతో నన్ను పూజించుచున్నారు. వీరి హృదయములు నాకు దూరంగా ఉన్నవి. వీరు తాము కంటతా నేర్చుకొనిన నరుల శాసనములే మతమనుకొనుచున్నారు. కావున నేను వీరిని దెబ్బ మీద దెబ్బ కొట్టి వీరి గుండెలదురునట్లు చేయుదును. వీరి జ్ఞానుల జ్ఞానమంతరించును, వీరి పండితుల తెలివి సమసిపోవును. దుష్ట సలహాదారులకు శిక్ష. తమ పన్నాగములను దేవుని కంటబడకుండా దాచియుంచు వారు నాశనమగుదురు. వారు రహస్యముగా దుష్కార్యములు చేసి, మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియును అని ఎంతురు. వారు విషయమును తలక్రిందు చేయుచున్నారు. కుమ్మరి మట్టి కంటే అధికుడు కాడా? నరుడు చేసిన వస్తువు ఆ నరునితో, నీవు నన్ను చేయలేదని చెప్పునా? కుండ తన్ను చేసిన కుమ్మరితో, నీకు తెలివి లేదని పలుకునా? సామెత చెప్పినట్లు కొద్ది కాలములోనే అడవి సేద్యపు నేల అగును, సేద్యపు నేల అడవి అగును. ఆ దినమున చెవిటివారు గ్రంథములోని వాక్యములను చదువగా విందురు. కారు చీకటిలోనున్న గుడ్డివారు కన్నులు విప్పి చూతురు. దీనులు మరల ప్రభువును గాంచి ఆనందింతురు. దరిద్రులు పవిత్రుడైన ఇశ్రాయేలు దేవుని చూచి సంతసింతురు. పరపీడకులు దేవుని గేలి చేయువారు చత్తురు. దుష్టకార్యములకు పాల్పడు వారందరూ నశింతురు. అన్యుల మీద చాడీలు చెప్పువారు, దుష్టులకు దండనము విధింపకుండా అడ్డుపడువారు, కల్లలాడి సజ్జనులకు న్యాయము జరగనీయని వారు అడపొడ కానరాకుండా పోవుదురు. కావున యాకోబు దేవుడును, అబ్రహాముని అపాయము నుండి తప్పించిన వాడును అగు ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. నేను వారి నడుమ చేసిన కార్యములు చూచి వారి సంతానము నన్ను పవిత్రునిగా నించి పూజించును. వారు నన్ను కొల్తురు, నా నామమును పవిత్రపరచుదురు, నన్ను గాంచి భయపడుదురు. ఇశ్రాయేలు దేవుని మహత్యమును గాంచెదరు. మందమతులు వివేకము బడయుదురు, సణుగు కొనువారు ఉపదేశమును స్వీకరింతురు. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము. యూదాకు ప్రభువు శిక్షాదినము.
ఆమోను కుమారుడు యోషియా యూదా రాష్ట్రమునకు రాజుగానున్న కాలమున ప్రభువు జెఫన్యాకు తెలియచేసిన సందేశమిది. కూషి, గెదల్యా, అమర్యా, హిజ్కియా క్రమముగా అతనికి మూల పురుషులు. ప్రభువిట్లనెను, నేను భూమి మీద ఉన్నవానినెల్లా నాశనము చేయుదును. నరులు, పశువులు, పక్షులు, చేపలన్నీ చచ్చును. నేను దుష్టులను నిర్మూలింతును. నరులనెల్లరినీ నేలమీది నుండి తుడిచిపెట్టుదును. ఇది ప్రభువునైన నా వాక్కు. అన్య దైవములను ఆరాధించు వారికి శిక్ష. నేను యూదావాసులను, యెరూషలేము పౌరులను దండింతును. అచ్చట కనిపించు దబ్బర దేవరబాలు ఆరాధన చిహ్నములెల్లా తొలగింతును. అతనిని కొలుచు యాజకుల పేర్లను ఎల్లరూ విస్మరింతురు. ఇంటి కప్పు మీద సూర్యచంద్ర నక్షత్రములను కొల్చువారిని హతమార్తును. నన్ను పూజించుచు మిల్కోము దేవత పేరు మీదుగా వాస చెయ్యి వారిని హతమార్తును. నన్ను విడనాడిన వారిని, నా చెంతకు రాని వారిని, నన్ను సంప్రదింపని వారిని కూడా హతమార్తును. ప్రభువు తీర్పు తీర్చు రోజు సమీపించినది. కావున మీరు అతని ఎదుట మౌనముగా ఉండుడు. ప్రభు తన ప్రజలను బలి ఇచ్చుటకు సంసిద్ధుడయ్యను. అతడు యూదాపై దండెత్తుటకు శత్రువులను ఆహ్వానించెను. రాజోద్యోగులకు శిక్ష. ప్రభువిట్లనుచున్నాడు, ప్రభు బలి దినమున నేను రాజోద్యోగులను, రాజకుమారులను, అన్య దేశాచారములను పాటించు వారిని శిక్షింతును. ఆ రోజున నేను అన్య దైవములను కొల్చు వారిని శిక్షింతును. తాము చంపిన వారి నుండి, తాము మోసగించిన వారి నుండి దోచుకొనిన సొత్తుతో తమ దేవుని దేవాలయమును నింపిన వారిని నేను దండింతును. యెరూషలేము వ్యాపారులకు శిక్ష. ఆ దినము మీరు యెరూషలేములోని మత్స్యద్వారము వద్ద ఏడ్పులనాలింతురు. నగరము నూతన భాగమున శోకాలాపములు ఆలింతురు. కొండల మీది నుండి పెద్ద శబ్దము విందురు. నగరము దిగువ భాగమున వసించు వారలారా, మీరు ఈ శబ్దములు వినినప్పుడు వ్యాపారులెల్లరూ చచ్చిరని గుర్తించి అంగలార్పుడు. దేవుని నమ్మని వారికి శిక్ష. ఆ కాలమున నేను దీపమును తీసుకొని యెరూషలేమునెల్లా గాలింతును. తమ్ము తాము నమ్ముకొనియుండు వారిని దండింతును. ప్రభువు మంచిని కాని చెడును కాని చేయడులే అని అనుకుని వారిని శిక్షింతును. శత్రువులు వారిండ్లను నాశనము చేసి వారి సంపదలను కొల్లగొట్టుదురు. వారు తాము కట్టుకొనిన భవనములలో వసింపజాలరు. తాము నాటుకొనిన ద్రాక్ష తోటల నుండి రసమును త్రాగజాలరు. ప్రభువు శిక్షా దినము. ప్రభువు మహా తీర్పు దినము సమీపించినది. అది వేగముగా వచ్చుచున్నది. ఆ దినము మిగుల సంతాపకరమైనది. ఆనాడు ధైర్యవంతులైన శూరులు కూడా నిట్టూర్పు విడుతురు. అది ఆగ్రహపూరితమైన దినము. శ్రమను, శోకమును తెచ్చిపెట్టు దినము. వినాశనమును, విధ్వంసమును కొనివచ్చు దినము. అంధకార బంధురమును, విషాదమయమునైన దినము. మబ్బులు కమ్మి చీకట్లు ఆవరించియుండు దినము. అది యుద్ధముకు పూరలు నూదేడి దినము. సైనికులు సురక్షిత నగరములను, బురుజులను పట్టుకొని యుద్ధనాదము చేయు దినము. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను ప్రజలను ఘోర విపత్తుకు గురి చేయుదును. నరులు గుడ్డి వారి వలె తడువు కొనుచు తిరుగుదురు. వారు నాకు ద్రోహము చేసిరి. కాన శత్రువులు వారి నెత్తిటిని నీటి వలె చల్లుదురు. వారి శవములు పెంట ప్రోవుల వలె నేలపై పడి ఉండును. ప్రభు తన ఆగ్రహమును ప్రదర్శించు దినమున వారి వెండి బంగారములు కూడా వారిని రక్షింపజాలవు.
అన్య ప్రేమలను సహింపని ఆయన కోపాగ్ని వలన భూమి అంతా భస్మమగును. ఆయన భూమిపై వసించు వారినందరినీ హఠాత్తుగా హతమార్చును. 2వ అధ్యాయము. జనులు పశ్చాత్తాపపడవలెను. సిగ్గుమాలిన ప్రజలారా, మీరు కళ్ళములోని పొట్టు వలె ఎగిరిపోకమునుపే, ప్రభు కోపాగ్ని మీపై దిగిరాకమునుపే, ఆయన తన ఆగ్రహమును ప్రదర్శింపకమునుపే బుద్ధి తెచ్చుకొనుడు. దేశములోని వినయవంతులైన ప్రజలారా, దేవుని ఆజ్ఞలను పాటించు జనులారా, మీరు ప్రభు వద్దకు రండు. న్యాయము పాటింపుడు, వినయము అలవర్చుకొనుడు. ప్రభువు తన కోపమును ప్రదర్శించు రోజున మీరు శిక్షను తప్పించుకొనినా తప్పించుకోవచ్చును. అన్యజాతులకు శిక్ష. ఫిలిస్తియా. గాజా ఎడారి అగును, అష్కెలోను నిర్మానుష్యమగును. అష్డోడును మిట్ట మధ్యాహ్నము ముట్టడింతురు. ఎక్రోను నిర్మూలమగును. సముద్ర తీరమున వసించు ఫిలిస్తీయులారా, మీకు వినాశము తప్పదు. ప్రభు మీపై శిక్ష ప్రకటించెను. ఆయన మిమ్ము తుడిచిపెట్టును. మీలో ఒక్కడు బ్రతుకడు. సముద్ర తీరమునందలి మీ భూమి పచ్చిక పట్టులగును. అచట కాపరుల గుడిసెలు, గొర్రెల దొడ్లు వెలయును. యూదాలో మిగిలియున్నవారు మీ భూమిని ఆక్రమింతురు. వారు అచట తమ గొర్రెలు మేపుకొనుచు అష్కెలోను గృహములలో వసింతురు. ఆ జనుల దేవుడైన ప్రభువు వారితో వసించి వారిని మరలా వృద్ధిలోనికి తెచ్చును. మోవాబు, అమ్మోను. సర్వోన్నతుడైన ప్రభు ఇట్లనుచున్నాడు, నేను మోవాబీయులు, అమ్మోనీయులు నా ప్రజలను అవమానించి నిందించుట చూసితిని. తాము వారు భూమిని ఆక్రమించుకొందుమని ప్రగల్భములు పలుకుట వింటిని. సజీవుడను ఇశ్రాయేలు దేవుడనైన నేను బాస చేయుచున్నాను. మోవాబు, అమ్మోను, సొదొమ గొమొర్రాల వలె నాశనమగును. అవి శాశ్వతముగా నాశనమై ఉప్పు గుంటలగును. అచట ముళ్ళ తుప్పలెదుగును. నా జనులలో మిగిలియున్నవారు ఆ నగరములను దోచుకొని వాని భూములను ఆక్రమింతురు. మోవాబు, అమ్మోను ప్రజలకు పొగరెక్కినది. వారు సర్వోన్నతుని ప్రజలను నిందించిరి. కావున వారికి శిక్ష పడును. ప్రభువు వారికి భీతి పుట్టించును. అతడు భూమి మీది దైవములనెల్లా నాశనము చేయును. అప్పుడు ఎల్ల జాతులు తమ తమ దేశములందే ప్రభువుని పూజించును. ఇథియోపియా, అస్సిరియా. ప్రభువు ఇథియోపియలను కూడా కత్తితో సంహరించును. ప్రభువు ఉత్తర దిక్కున తన శక్తిని ప్రదర్శించి అస్సిరియాను నాశనము చేయును. అతడు నినెవెను ఎడారి చేయును, నీరు లేని మరుభూమిని చేయును. అచట పశువుల మందలు, వన్యమృగములు పండుకొనును. గుడ్లగూబలు అచటి శిథిల గృహములలో వసించుచు కిటికీల నుండి కూతలు పెట్టును. కాకులు వాని ద్వారబంధముల మీది నుండి అరచును. జనుల గృహముల దేవదారు కొయ్యను అపహరింతురు. తమ బలమును తలంచుకొని పొంగిపోయి నేను సురక్షితముగా ఉన్నాననుకొనిన నగరమున కిట్టిగతి పట్టును. అది తనకు సాటి నగరము లేదని ఎంచుచున్నది. కాని అది సర్వనాశనమై వన్యమృగములకు ఆటపట్టగును. దారినబోవు జనులందరూ దానిని గాంచి భీతిల్లుదురు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము. దుష్టుడు తన మాటల ద్వారా తోటి వారిని నాశము చేయును, కాని సజ్జనుడు తన విజ్ఞానము ద్వారా పొరుగు వారిని రక్షించును. సత్యసంధుడు వృద్ధిలోనికి వచ్చినప్పుడు నగరము సంతసించును. దుర్మార్గుడు నశించినప్పుడు ప్రజలు ఆనందింతురు. సత్పురుషుని దీవెనను పొంది నగరము వృద్ధి చెందును, కాని దుర్మార్గుని మాటల వలన పట్టణము పాడగును. ఇతరులను చులకన చేయుట అవివేకి లక్షణము. విఘ్నత కలవాడు మౌనము వహించును.